సిక్స్త్ టాపిక్ ఒకసారి చూద్దాం. మావోలకు దారేది. ఈ ఆపరేషన్ కగార్ మావోయిస్టుల్ని ఎలిమినేట్ చేయడంలో గేమ్ చేంజర్ గా మారింది. అటు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టుల అంతం ఖాయమే అన్నట్లుగా ఈ ఆపరేషన్ సాగుతోంది. అయితే అసలు స్ట్రాటజీని మావోయిస్టులు పసిగట్టలేకపోతున్నారా? ఉద్యమం ఇక క్లైమాక్స్ కు వచ్చినట్లేనా? మావోయిస్టుల ముందున్న చివరి ఆప్షన్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావును భద్రతా దళాలు హతమార్చాయి. 1970ల నుంచి నక్సల్స్లో ఉన్న లీడర్ ఆయన. గెరిల్లా వార్ఫేర్ స్పెషలిస్ట్. గతంలో చాలాసార్లు బలగాలకు దొరికి తప్పించుకున్నాడు. కాకులు దూరని కారడవి అబుజ్మడ్ కేంద్రంగా పెద్ద పెద్ద స్కెచ్లే వేశారు మావోయిస్టులు. కానీ ఇప్పుడు కథ మొత్తం మారిపోతుంది. అబుజ్మడ్ అయినా కర్రెగుట్టలైనా మొత్తం ఖాళీ చేయిస్తున్నాయి బలగాలు. నిజానికి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ వెనుక పెద్ద స్కెచ్చే నడిచిందంటున్నారు. అందరి ఫోకస్ను గత కొన్ని రోజుల నుంచి కర్రెగుట్టల వైపు చాకచక్యంగా మళ్లించారు. బ్లాక్ హిల్స్ ను బలగాలు నలువైపుల నుంచి చుట్టుముట్టాయి. హడావిడి నడిచింది. ఆ కర్రెగుట్టల ఆపరేషన్లో 54 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. ఎన్కౌంటర్ భయాలతో మరో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కానీ అసలు ఆపరేషన్ అది కాదు. నారాయణపూర్ జిల్లా మాద్ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలున్నారని సమాచారం ఉంది. బ్లాక్ హిల్స్ బూచి చూపి ఇక్కడ స్పాట్ పెట్టారంటున్నారు. అందుకే అగ్రనేత కేశవరావు హతమయ్యాడని చెబుతున్నారు. రైట్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మావోయిస్టుల ఉద్యమం క్లైమాక్స్ కు వచ్చినట్లేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వారికి ఇప్పుడు రెండు మార్గాలను రెడీ చేసి పెట్టింది కేంద్రం. ఒకటి అడవిలోనే ఉండిపోవడం, బలగాలు కూంబింగ్ కు వస్తే ఎదురు కాల్పులు జరపడం, చివరకు చనిపోవడం. ఇది ఒకటి. ఎందుకంటే కేంద్రం 2026 మార్చి 31 నాటికి ఆపరేషన్ కగార్తో మావోయిస్టులందరినీ అంతమొందిస్తామని పట్టుదలగా ఉంది. డెడ్ లైన్ కూడా పెట్టింది. సో మరొకటి, లొంగిపోయి జనజీవన స్రవంతులు కలిసిపోవాలి. శాంతి చర్చలు జరపాల్సిందే అని మావోయిస్టులకు మద్దతుగా పౌర సంఘాలు పట్టుబడుతున్నాయి. నిజానికి శాంతి చర్చలు ఇలా జరపాలని మావోల తరపున బలమైన డిమాండ్ ఇంతకు ముందు ఎన్నడూ వినిపించలేదు. కానీ ఇప్పుడు అలా డిమాండ్ చేయడంతో వారంతా వీక్గా ఉన్నారన్న విషయం బయటపడుతోంది. ఈ టైంలో కేంద్రం శాంతి చర్చలంటూ ఖచ్చితంగా వెనుకడుగైతే వేయదు. ఓ చేత్తో తుపాకీ, ఇంకో చేత్తో శాంతి చర్చలంటే కుదరదని కేంద్రం అంటోంది. ఇవన్నీ కాదు, లొంగిపోతేనే మంచిదని స్ట్రీట్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో ఫైనల్గా రెండు ఆప్షన్లు మావోయిస్టుల ముందే ఉన్నాయి. తుపాకీ పట్టిన వాళ్ళు ఆ తుపాకీ బలవడం, లేదంటే లొంగిపోవడం. నిజానికి ఏపీ తెలంగాణలో నక్సలిజం ఎక్కువగా ఉండేది. కానీ ఇక్కడ కూంబింగ్ పెరగడం, అడవులను జల్లెడ పట్టడంతో ఇక్కడి మావోయిస్టు నేతలంతా ఛత్తీస్గఢ్, దంతెవాడ, నారాయణపూర్, మహారాష్ట్ర, గచ్చిరోలి ఇలాంటి ప్రాంతాలకు తరలి వెళ్లారు. అక్కడే దట్టమైన అడవుల్లో ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ తెలుగు మావోయిస్టు లీడర్లను ఒక్కొక్కరుగా హతమారుస్తున్నాయి భద్రతా బలగాలు. సో ఇప్పుడు ఎన్కౌంటర్లలో చనిపోయే కంటే అడవిని వదిలి జనం కోసం ప్రజాస్వామ్య పంథాలో పోరాటం చేస్తే ఏమవుతుందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కానీ ఒక్కసారిగా ఉద్యమంలోకి వెళ్ళాక చావైనా బతుకైనా అదే ఉద్యమ పోరాటమన్న అజెండా కొందరికి ఉంటుంది. ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయినంత మాత్రాన మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకం కాబోదని, ఆయన సమకాలీకులు మావోయిస్టు పార్టీలో చాలా మంది ఉన్నారని, వారు లీడ్ చేస్తారని మాజీ మావోయిస్టులు అంటున్నారు. సో అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.